నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఇష్టం వచ్చినట్లు ఈవెంట్స్ పెట్టి సీఎం కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు వరంగల్ పశ్చిమ పాలక్ నారాయణ రెడ్డి. వరంగల్ హన్మకొండ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, జిల్లా ఇన్ఛార్జ్ మురళీధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డిలతో పాటుగా కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. దేశంలో 15 కోట్ల మంది సభ్యులు బీజేపీలో ఉన్నారన్నారు. నిర్దేశం మేరకు ఈరోజు 7వ తారీఖున బూత్ స్థాయి కార్యకర్తల అందరి యొక్క సమ్మేళనము యావత్ తెలంగాణలో జరుగుతున్నది. కొన్ని అనివార్య కారణాల వల్ల జేపీ నడ్డా గారు మనతో వర్చువల్గా సమావేశం కాలేకపోయారని చెప్పి మన స్టేట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. ఇప్పటికే మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, అట్లాగే మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా మనల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇది మొదటిసారి కాబట్టి కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మనము అందరి యొక్క ప్రసంగాన్ని మనం క్లారిటీతో వినలేకపోయాము. దానికి నేను పార్టీ తరఫున పాలక్గా నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చేసరికి ప్రాబబ్లీ ఇట్ విల్ ఇంప్రూవ్. ఈరోజు మన ముందున్న లక్ష్యం, మన పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకోవాలి. కేంద్రంలో ఇప్పటికే నరేంద్ర మోడీ గారు యావత్ ప్రపంచంలో ఒక అగ్రగామి ప్రధానమంత్రిగా ఒక బిగ్గెస్ట్ ప్రజాస్వామ్యంలో ఈరోజు మన మొత్తం యావత్ ప్రపంచంలో మన భారతదేశమే ప్రజాస్వామ్య దేశం అంటే